గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా ముందు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు హామీ ఇవ్వడం అనేటువంటి జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వరకు మేము వెయిట్ చేస్తూనే ఉన్నామన్న సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళ మీద. అయితే గత సంవత్సరం అయినప్పటి నుంచి మా మీద ఎటువంటి సానుకూల స్పందన అనేటువంటిది లేదు. కాబట్టి ఛాయ్ తాగే సమయంలో మీ యొక్క సమస్య అనేటువంటి పరిష్కారం అవుతుందని చెప్పేసి అన్నారు. మరి ఇంకా ఛాయ్ ఉడికిందా ఉడకలేదా అనేటువంటిది నాకు అర్థమవుతలేదు మాకు అందరికీ. దయచేసి ఇప్పటికన్నా సానుకూలంగా స్పందిస్తూ మాకు ఈ 2-3 రోజుల్లో స్పష్టమైన హామీ ఇచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మేము విరమించుకుంటాం. లేని ఏడల సమ్మెకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర జేఏసీ తరఫున ఇచ్చినటువంటి పిలుపుకు మా నిర్మల్ జిల్లా సమగ్ర శిక్ష పక్షాన మేము ప్రతి కార్యక్రమంలో ముందుండి ఏదైతే ఉద్యమం ఉందో దీన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ ఎస్ఎస్ఏ ఉద్యోగుల పక్షాన రిలే నిరసన దీక్ష ప్రారంభించి 2వ రోజు అయినప్పటికీ మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ అన్న గారు మాకు స్పష్టమైన హామీని ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాను, ఛాయ్ తాగే టైం లోపల మీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా 11 months కావస్తుంది, 1st యానివర్సరీ కావస్తుంది, అయినప్పటికీ మా సమస్య నెరవేరడం లేదు. దీనికోసం ఇంకా ఈ 2-3 daysలో సమస్య పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేయడానికి ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరం సిద్ధంగా ఉన్నామండి. మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అంతేకాకుండా మా యొక్క సమస్యలన్నింటినీ మీరు పరిష్కరిస్తారని అనుకుంటున్నాను.